మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టూడెంట్స్ యొక్క అపార్ ఐడి కార్డ్స్ పీడిఎఫ్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రాసెస్ని మనం మన మొబైల్లోనే చేసేసుకోవచ్చు ఒక అప్లికేషన్ ద్వారా, అదే డిజీ లాకర్. ఇప్పుడు ఈ అపార్ ఐడి అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనేది మనం డిజీ లాకర్ అప్లికేషన్ ఉపయోగించి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డిజీ లాకర్ వెబ్సైట్ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెండిట్లోనూ ప్రాసెస్ సేమే అనమాట. కాకపోతే మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేటప్పుడు డిజీ లాకర్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మనం ప్రాసెస్ చేస్తాం. అదే మనకి సిస్టంలో డెస్క్టాప్లో మనం డౌన్లోడ్ చేసేటప్పుడు డిజీ లాకర్ వెబ్సైట్లోకి లాగిన్ అవుతాం అనమాట. డిజీ లాకర్ అని టైప్ చేస్తే మనకి డిజీ లాకర్ వెబ్సైట్ వస్తుంది క్రోమ్లో. మనకి అక్కడ ప్రాసెస్ చేస్తాం. ప్రాసెస్ అనేది సేమ్. ఇక్కడ మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేస్తాం, అక్కడ డిజీ లాకర్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. ఇక ఆ తర్వాత నుంచి స్టెప్ బై స్టెప్ అనేది ప్రాసెస్ అంతా సేమ్ అనమాట. ఇప్పుడు మనం దీని కొరకు గూగుల్ ప్లే స్టోర్లో డిజీ లాకర్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డిజీ లాకర్ మనం గూగుల్ ప్లే స్టోర్లో సెర్చ్ మీద క్లిక్ చేసి డిజీ లాకర్ అని టైప్ చేసి డిజీ లాకర్ అప్లికేషన్ వస్తుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెనింగ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి డిజీ లాకర్ అనేది ఓపెన్ అవుతుంది. మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజ్ అంటే ఈ యాప్ని ఏ లాంగ్వేజ్లో ఉపయోగించదలుచుకున్నామో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కంటిన్యూ ఇంగ్లీష్ మీద క్లిక్ చేయాలి. తర్వాత డిజీ లాకర్ గురించి మనకి దాని యొక్క ఉపయోగం ఏందనేది ఇక్కడ కొన్ని స్టెప్స్లో మనకి తెలియజేయటం జరుగుతుంది. డిజీ లాకర్లో మన 10th క్లాస్ సర్టిఫికేట్ నుంచి ఇప్పుడు అపార్ ఐడి క్రియేట్ చేసుకుంటే విద్యార్థులకు సంబంధించిన అన్ని అకాడమిక్ సంబంధించిన విషయాలన్నీ సేవ్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా పర్సనల్ వచ్చేసరికి డ్రైవింగ్ లైసెన్స్ సేవ్ చేసుకోవచ్చు, ఆధార్ కార్డు, పాన్ కార్డు సేవ్ చేసుకోవచ్చు, గ్యాస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సేవ్ చేసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ సేవ్ చేసుకోవచ్చు. ఇలా చాలా యూజెస్ ఉంటాయి డిజీ లాకర్ అనమాట. అవన్నీ సెక్యూర్గా ఉంటాయి. ఇవి వ్యాలిడ్ అనమాట. అఫిషియల్గా మనం ఎక్కడికి వెళ్ళినా సరే వ్యాలిడ్ ప్రూఫ్గా డిజీ లాకర్ డాక్యుమెంట్స్ అనేది యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అలా యాక్సెప్ట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత లెట్స్ గో వస్తుంది. లెట్స్ గో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే గెట్ స్టార్టెడ్ ఉంటుంది. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు సైన్ ఇన్ మీద క్లిక్ ఇప్పుడు మనకి ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఉండదు కాబట్టి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయొచ్చు, లేదంటే సైన్ ఇన్ మీద క్లిక్ చేయొచ్చు. సైన్ ఇన్ మీద క్లిక్ చేసేసేయండి డైరెక్ట్గా, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నుంచి మనకి డిజీ లాకర్ వెబ్సైట్లో చేసే ప్రాసెస్ కూడా సేమే అనమాట. ఇక్కడ మొబైల్, యూజర్ నేమ్, ఆధార్ అని అడుగుతుంది. మనం ఆధార్ సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో ఎవరికైతే అపార్ ఐడి కార్డు జనరేట్ చేయాలనుకుంటున్నామో ఆ స్టూడెంట్ ఆధార్ నంబరు ఎంటర్ చేయాలి. మనం ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐకాన్ ఉంది కదా, ఈ ఐ సింబల్, దాని మీద క్లిక్ చేస్తే మనం ఏది ఎంటర్ చేసామనేది కనపడుతుంది అన్నమాట, విజిబుల్ అవుతుంది. క్రాస్ చెక్ చేసుకోవచ్చు. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఏ ఆధార్ నంబర్కి ఏ మొబైల్ నంబర్ అయితే లింక్ అయి ఉందో ఆ మొబైల్ నంబర్కి 6 డిజిట్ ఓటీపీ సెండ్ చేయడం జరుగుతుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మనం 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఈ సబ్మిట్ చేసే లోపు మనం పేజీని రిఫ్రెష్ చేయడం కానీ, క్లోజ్ చేయడం కానీ, బ్యాక్ రావటం కానీ చేయవద్దు. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి అకౌంట్ అనేది వాడు ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తాడనమాట. ఇప్పుడు మనం 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ అనేది సెట్ చేసుకోమని అడుగుతుంది. ఈ 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ అనేది మన ఇష్టం. మనకి ఏదైతే గుర్తుంటుందో ఆ పిన్ నంబర్ మనం అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. 6 డిజిట్ ఎంటర్ చేయాలన్నమాట. అన్ని నంబర్సే ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. నేను సెక్యూరిటీ పిన్ సెట్ చేసుకున్నాను. దాని మీద సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. ఈ సెక్యూరిటీ పిన్ అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని మనకు లాగిన్ అయ్యేటప్పుడు ఉపయోగపడుతుంది మరలా డిజీ లాకర్ అకౌంట్కి. సబ్మిట్ చేసిన తర్వాత మనకి నోటిఫికేషన్స్ అనేవి ఎంటర్ అవసరమా లేదా అనేది అడుగుతుంది. మనకి నోటిఫికేషన్ డిజీ లాకర్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ మనకి ఫోన్లో
పైన డిస్ప్లే కావాలంటే ఎలో మీద క్లిక్ చేయండి, అవసరం లేదనుకుంటే డోంట్ ఎలో మీద క్లిక్ చేయండి, ఇబ్బంది ఏం లేదు దీనికి. మనం ఎప్పుడైతే 6 డిజిట్ ఫోన్ నంబర్ అనేది పిన్ అనేది సెట్ చేసుకున్నామో ఇక్కడ ఆ వెంటనే అకౌంట్ క్రియేట్ అయిపోయి ఇక్కడ చూడండి వెల్కమ్ అని మనకి విద్యార్థి యొక్క నేమ్ రావటం జరుగుతుంది, పక్కన ఫోటో కూడా రావటం జరుగుతుంది. ఇప్పుడు మనం కింద మనకి ఆప్షన్స్లో ఇప్పుడు అపార్ ఐడి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవటం కూడా మీకు చూపిస్తాను. ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏం లేదు, ఇక్కడ ఆధార్ కార్డ్ మీద ఇక్కడ ఉంది కదా పైనే క్లిక్ చేసి మనకు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆటోమేటిక్గా డిజిటల్ ఆధార్ కార్డ్ అనేది డిజిలాకర్ అకౌంట్లోనే క్రియేట్ అయ్యి డౌన్లోడ్ అయ్యి ఉంటుంది. మనం వాటిని ప్రూఫ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అపార్ ఐడి కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ కింద హోమ్ చర్చ్ ఇష్యూడ్ మెనూ అని ఉంది కదా, చర్చ్ మీద క్లిక్ చేయండి. చర్చ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు సెర్చ్లో అపార్ అని టైప్ చేయండి. అపార్ వాడే ఇస్తాడనమాట. అపార్ వెంటనే అపార్ అని టైప్ చేయగానే అపార్ లేదా ఏబిసి ఐడి కార్డ్ అని వస్తుంది. అంటే ఏబిసి అంటారు దీన్ని, అపార్ ఐడి కార్డ్నే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనమాట. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే విద్యార్థి యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, మేలు ఇవన్నీ వస్తాయి. ఇక్కడ అడ్మిషన్ ఇయర్ అడుగుతుంది, ఆ అడ్మిషన్ ఇయర్ అనేది మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఐడెంటిటీ టైప్ అని వస్తుంది. మనకి ఇక్కడ ఐడెంటిటీ టైప్ అనేది రోల్ నెంబర్ అంటే రోల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు, ఎన్రోల్మెంట్ ఎంటర్ చేయొచ్చు. నన్ను పెట్టుకున్నా ఓకే, ఇబ్బంది ఏం లేదు. మనకి ఇక్కడ ఐడెంటిటీ టైప్లో నన్ను పెట్టేసేసేయండి, ఇబ్బంది ఏం లేదు. అలా కాకుండా ఐడెంటిటీ టైప్ సెలెక్ట్ చేయాలనుకుంటే మనకు అడ్మిషన్ ఇయర్ ఎంటర్ చేయాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ఐడెంటిటీ టైప్ అని వస్తుంది. అప్పుడు ఆ రోల్ నెంబర్ కానీ, రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ, ఎన్రోల్మెంట్ నెంబరు, న్యూ అడ్మిషన్ నన్ను అని అడుగుతుంది. మనం రోల్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని విద్యార్థి యొక్క రోల్ నెంబర్ ఎంటర్ చేయవచ్చు. తర్వాత ఐడెంటిటీ వాల్యూ అని కూడా అక్కడ నంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఇన్స్టిట్యూషన్ నేమ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఐడెంటిటీ టైప్లో నన్ను పెట్టేస్తే ఈ వివరాలన్నీ ఏమీ అడగదనమాట. అపార్ ఐడి కార్డు డౌన్లోడ్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ నేను ఐడెంటిటీ టైప్ నన్ను పెట్టేసేసాను. వెంటనే మనకి ఇక్కడ కన్సెంట్, డిజిలాకర్కి కన్సెంట్ ఇవ్వమని అడుగుతుంది. ఆల్రెడీ టిక్ చేసి ఉంటుంది. ఒకవేళ టిక్ చేయకపోయినా సరే, చెక్ చేయకపోయినా సరే అది చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత గెట్ డాక్యుమెంట్ అని ఉంటుంది. గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఫెచ్చింగ్ అని పడుతుంది. మనకి కొంచెం వెయిట్ చేసినట్లయితే అపార్ ఐడి అనేది క్రియేట్ అవటం జరుగుతుంది. కాసేపు వెయిట్ చేసిన తర్వాత మనకి చూడండి అపార్ ఐడి అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ అపార్ ఐడి ఎదురుగా మనకి 3 డాట్స్ ఉంటాయి, అది మెనూ అనమాట. దాని మీద క్లిక్ చేస్తే రీఫ్రెష్ ఎందుకు ఉపయోగపడుద్ది అంటే ఏమన్నా మార్పులు జరిగినట్లయితే రీఫ్రెష్ చేసుకుంటే మార్పులు అనేది ఉంటాయి. తర్వాత వ్యూ ఫీడ్ మీద క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్లో మనం చూడటం జరుగుతుంది. వ్యూ ఫీడ్ మీద క్లిక్ చేయగానే మనకి పీడిఎఫ్లో ఈ అపార్ ఐడి కార్డ్ అనేది ఓపెన్ అవటం జరుగుతుంది. కింద మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ డౌన్ యారో మార్కు, దాని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. లేదా షేర్ బటన్ మీద క్లిక్ చేసి మనం షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను. ఫైల్ అనేది ఈ అపార్ ఐడి కార్డ్ పీడిఎఫ్ కాపీ అనేది మన మొబైల్లో ఫైల్ మేనేజర్లో అనేది స్టోర్ అయిపోతుంది. మనకి ఇక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేసి వాట్సాప్ సెలెక్ట్ చేసుకుని మనం ఈ వాట్సాప్ ద్వారా కూడా పంపించుకోవచ్చు. లేదా డ్రైవ్ సెలెక్ట్ చేసుకుని మనం డ్రైవ్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా విద్యార్థి యొక్క అపార్ ఐడి కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది సేమ్ ప్రాసెస్, ఇది మొబైల్ అప్లికేషన్ ద్వారా చెప్పడం జరిగింది. డిజిలాకర్ వెబ్సైట్లో సేమ్ ప్రాసెస్ అనమాట. మన వెబ్సైట్లో డిజిలాకర్ అని టైప్ చేయగానే డిజిలాకర్ వెబ్సైట్ రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఇక ప్రాసెస్ అంతా సేమే. ఇక్కడ మొబైల్ నంబర్, ఇక్కడ ఆధార్ సెలెక్ట్ చేసుకుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టుకుంటూ ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చూపించానో ఈ వీడియోలో సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తే మనం ఆధార్ కార్డు అపార్ ఐడి కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ ద్వారా కూడా. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.